హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ అయితే మంచి యూజ్గా వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది అనమాట. ఇవాళ వీడియో ఏంటి అంటే కదా, ఇప్పుడు సమ్ హాస్టల్లో ఉండొచ్చు, ప్లస్ హౌస్ వైఫ్స్, హాస్టల్ పిల్లలనే కాదు, అమ్మాయిలనే కాదు, చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో. అయితే ఇలా హెయిర్ ఫాల్ కావడం, ఉండే జుట్టే రాలిపోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, జాబ్ ప్రెషర్ వల్ల కావచ్చు, సమ్ రీజన్స్ వల్ల హెయిర్ అనేది వాటర్ వల్ల ఇలా అయితే కదా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడైతే కదా. సో దానికోసం అయితే కదా నేను ఒక వీడియో అనేది ఈరోజు ప్రిపేర్ చేశాను. ఇది యాక్చువల్గా అయితే కదా మా చెల్లికి నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను, తను వాడుతుంది, యూజ్ ఉంది అని నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది కంటిన్యూగా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా పరిచయం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రసవ్ మోహన్ వంటిల్లు. ఇంకా వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, సమ్ రీజన్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల, టెన్షన్స్ వల్ల, ఏదైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, జనరేషన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా. పిల్లలకి, పెద్దలకి, జెంట్స్కి, అమ్మాయిలకి, చాలా మందికి అయితే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో హెయిర్ ఫాల్ని తగ్గించి మన జుట్టుని రీగ్రోత్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అయితే గిన. సో ఇంక ఇదైతే గిన ఏంటి అంటే, నేను పెళ్ళైన కొత్తలో యూజ్ చేశాను, తర్వాత వదిలేసానండి. పెళ్ళి కాకముందు అయితే నా జుట్టు చాలా అంటే చాలా ఘోరంగా ఉండేది. తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఇది మా వారు చూపించారనమాట. చేశారు, ఆయన కూడా చేశారు. బట్ ఏంటి అంటే కనుక ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేయలేదు. ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు. యూజ్ చేశాను. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నా హెయిర్ అనేది చాలా పెరిగింది అనమాట. బిఫోర్ మ్యారేజ్కి, ఆఫ్టర్ మ్యారేజ్కి నా హెయిర్ అనేది చాలా పెరిగింది. సో దాని తర్వాత కొద్ది రోజులు కంటిన్యూ చేశాను, మళ్ళీ వదిలేశాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు మా చెల్లి కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేశాను. పాపకి హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది, హాస్టల్లో ఉంటుంది, ప్లస్ జాబు, ఇంకా ప్రెజర్స్ ఉంటాయి కదా. సో దానివల్ల చాలా అంటే చాలా లాస్ అవుతుంది. సో దానికోసం అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి దానికి హాస్టల్కి అయితే పంపించాను. సో ఇందుకోసం అయితే కనుక మనము మందారం ఆకు, కరివేపాకు, మెంతులు, గుండ్ల గరగాకని మనకి పొలాలలో దొరుకుతుందండి. మామూలుగా ఆకు దొరుకుతుంది, చాలా మంచిది. దొరికిన వాళ్ళు దొరికితే గిన ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడుకోండి. ఇంకా అది లేదు మనకి ఇక్కడ సిటీలో అది అవైలబుల్ ఉండదు కదా, ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనేసి నేనైతే గిన ఇందుకోసము పౌడర్ దొరుకుతుంది. ఇది మనకి బయట ఇది భృంగరాజు అనేసి దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చుకొని నేనైతే యూజ్ చేశాను. ఈ పౌడర్ లేదు మాకు ఈ ఊర్లో ఉన్నాం, పల్లెటూరులో అనుకుంటే మనకి పల్లెటూర్లలో వరి పొలాలలో వరి కోసిన తర్వాత గట్లమ్మటి పెరుగుతుందండి ఇది అనేది గుండ్లగరగాకు. సో అవైలబుల్ ఉన్న వాళ్ళు తెచ్చుకొని యూజ్ చేసుకోండి. ఇంకా ఇందుకోసం అయితే గిన ఒక గిన్నె తీసుకొని అందులోకి మన పారాషూట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక దగ్గర నేనైతే ఒక 250-300 ml వరకు ప్రిపేర్ చేశాను. ఎక్కువనే ప్రిపేర్ చేశాను, హాస్టల్లో ఉంటుంది కదా తనేసి. ఇలా ఆయిల్ తీసుకొని ఇందులోకి మనం ఇప్పుడు మందారమాకు, కరివేపాకు ఇవి ఉన్నాయి కదా, అవి అయితే కనుక నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన డస్ట్ ఇవంతా ఈగలు, బాత్రూమ్ అలా ఉంటాయి కదా. సో అందుకనేసి ముందుగా అయితే కనుక మంచిగా ఆ రోజు నైటే నేను క్లీన్ చేసేసి ఒక పొడి బట్టలో వేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను. మార్నింగ్ కల్లా మనకి ఆటోమేటిక్గా ఆరిపోతుందండి. సో ఇందులోకి ఒక ఆయిల్ డబ్బా ఫుల్ అయితే తీసుకొని, ఒక 300 ml కాదులే, 400 ml, నేనైతే 300 ml తీసుకున్నాను. అందులోకి ఈ మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నైట్ పెట్టుకున్నాం కదా మందారమాకు, ప్లస్ కరివేపాకు, మెంతులు, ఈ 3 యాడ్ చేసేసుకొని గ్యాస్ మీద స్లోగా ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ పెట్టామంటే ఏంటి అంటే ఇది పచ్చి ఆకు కదా, సో చిట్లుతుంది అనమాట. చిట్లి ఫేస్ మీద పడే ఇలాంటి అవకాశం ఉంది. సో అందుకనేసి కొద్దిసేపు ఆ ఆకు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఇంకా తర్వాత ఈ భృంగరాజ్ అని చెప్పి ఈ గుండ్లగరగరాకు చెప్పాను కదా, ఈ పౌడర్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే పౌడర్ ఫామ్ అయ్యి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది అవుతుంది కాబట్టి మనం లాస్ట్లో అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా ముందైతే ఈ మూడింటిని యాడ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి. ఇంకా మీకు ఇందులోకి ఇవి మందారం ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, ఆ ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవి దొరకలేదు, ప్లస్ నా అవైలబుల్లో ఉండేటైతే నేను వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను.
ఇప్పుడైతే తనని అడిగే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇది దగ్గర దగ్గర చేయించి కూడా నేను అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే చేయించాను ఈ ఆయిల్ అనేది. చాలా యూజ్ ఉందక్క. హెయిర్ ఫాల్ అనేది చాలా ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది నాకు హెయిర్ ఫాలు. సో, అందుకే అని చెప్పింది కాబట్టే నేను వీడియో అయితే గిన మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఇయాల చేయించి కూడా 2 మంత్స్ అలా అయింది. సో, ఇలా అయితే గిన సిమ్‌లో పెట్టేసి మనం ఆకు మొత్తము మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా కలరు. సో, ఆ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఈ పౌడర్ ఫామ్ వేసేసుకొని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేసేయడమే. ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ కంటైనర్‌లకి దేనికైనా కానీ పెట్టేసి ఫిల్టర్ చేసుకొని పెట్టేసి మనం యూజ్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పక్కా 100% అని నేను ఇస్తానండి ఇదైతే గిన. ఎందుకంటే తను వాడుతుంది కాబట్టి తను చెప్తుంది. ప్లస్ నేను కూడా యూజ్ చేశాను. ఇప్పుడైతే యూజ్ చేయలేదు కానీ నాకీ బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత హెయిర్ అనేది చాలా ఫాల్ ఉండేది. సో, అప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేయలేదు. ఓన్లీ మెంతులు, కరివేపాకు యాడ్ చేసుకొని అప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఇప్పుడేంటి అంటే గిన మందారమాకు, ఇది భృంగరాజు ఇవన్నీ యాడ్ చేసేసి ఇప్పుడైతే ప్రిపేర్ చేశాను. ఇంకా కొంచెం మంచిగా ఇంకా ఇందులోకి కావాలంటే గనుక మందారం ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా ఇది గుండ్లగరాకు చెప్పాను కదా, అది ఆకు దొరికింది అంటే గిన డైరెక్ట్‌గా ఆకు వేసుకోవచ్చు. ఇలా పౌడర్ కాకుండా. ఇంకా నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే గిన పౌడర్ ప్యాకెట్స్ అయితే మనకి సూపర్ మార్కెట్‌లలో అవైలబుల్‌లో ఉంటాయి ఇవి న్యాచురల్‌వి. ఇవి తెచ్చేసుకొని నేను ఒకే ఒక ప్యాకెట్ అయితే ప్యాకెట్ ఈచ్ వన్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అలా వచ్చింది. ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్‌ని మొత్తం ఒక కంటైనర్‌లోకి తీసుకొని మంచిగా అంటే బయట పెట్టేయకుండా మంచిగా క్లోజ్ చేసేసుకొని మనం కావాలనుకున్నప్పుడు యూజ్ చేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఆ స్మెల్ కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇవన్నీ వేసి చేసాం కదా, స్మెల్ ఎలా ఉంటుందో భయంకరంగా ఉంటుంది, పూసుకోలేమో అనే భయం అయితే అస్సలు వద్దండి. ఇది వాడుతున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా యూజ్ అవుతుంది ఆడపిల్లలకు కానీ ఎవరికైనా కానీ, అమ్మాయిలకు టీనేజ్ వాళ్ళకి. ఇంకా ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉండి చదువులకనేసి జాబ్లకనేసి హాస్టల్కి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రెజర్స్ వల్ల వాటర్ వల్ల సమ్ రీజన్స్ ఉంటాయి కదా, ఫుడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో, అందుకనేసి ఖచ్చితంగా వీడియో అయితే చూసి ఒక లైక్ చేయండి. మీరు కూడా వాడండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లోనే ఆయిల్ని అయితే గిన హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా తగ్గుతుందనమాట. సో, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుండి ఇస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.